కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముంచువారు తృణీకారముందుదురు. నాతో ఈ మాట చెప్పండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తాను? నేను ఘనపరుస్తాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో సృష్టి యావత్తు కూడా దేవుని మహిమను ఘనపరచున్నవి. సృష్టి యావత్తు కూడా దేవుని చేసిన మరి కార్యాల గురించి మరి దేవుడిని ఎంతగానో అవి మహిమపరుస్తూ ఉన్నాయి. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా మరి దేవుని ఘనపరుస్తూ ఉన్నాయి. అవి పక్షులే కానివ్వండి, జంతువులే కానివ్వండి, ఈ లోకంలో సమస్తము కూడా దేవుణ్ణి అవి ఏం చేస్తున్నవి? ఘనపరుస్తున్నాయి. ఎందుకంటే బైబిల్లో అనేక సందర్భాల్లో మనం గమనించినట్లయితే పక్షులు కూడా దేవుని మాట విన్నాయి. కాకులు సామాన్యంగా మాట వినవు. కాకులు ఎప్పుడు కూడా ఆహారాన్ని తీసుకెళ్ళిపోతాయి కానీ ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టవు. కానీ అలాంటి కాకులు కూడా దేవుని మాటకు లోబడి ఏ లేక ఏం చేసినవి? ఆహారాన్ని అవి తీసుకొచ్చినవి. ఎందుకంటే కొన్నిసార్లు సమస్తము కూడా దేవుని మాట వింటాయి, నిజమే. అలాగే మనము గాడిద కూడా మాట్లాడినట్లుగా మనకు తెలుసు. ఏం చేసింది? గాడిద కూడా మాట్లాడుతూ ఉంది. అంటే ఈ లోకంలో సమస్తము కూడా దేవుని మాట వింటనే. అందుకని యెషయా ఒక మాట చెప్పాడు. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. యెషయాలో మొదటి అధ్యాయం 2-3 వచనం చదవను ఒకసారి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా నేను చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఈ సృష్టి మొత్తము కూడా ఆకాశము భూమి మధ్యలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు వాటిని సాక్షులుగా పెడుతున్నాడు. మానవులందరినీ కూడా ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెడుతున్నాడు. ఈ లోకంలో దేవుడు సమస్తాన్ని సృష్టించినట్లుగా సమస్తాన్ని మానవాళి కోసం దేవుడు సృష్టించి మీరు ఫలించి మీరు అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుడు మనకి ఈ లోకంలో కావలసిన ఆహారాన్ని, అంటే అన్ని విషయాల్లో కూడా నీకు ఏది అవసరమో, ఏ కాలానికి వర్షాకాలానికి వర్షం అవసరమని, అలాగే చలికాలానికి నీకు చలి అవసరమని, వేసవకాలానికి ఎండలు అవసరమని, అలాగే నీకు భూమిలో సమస్తం ఆహార పదార్థాలు కూడా నీ కొరకే దేవుడు ఏం చేసాడు? ఇవన్నీ కూడా భూమి మీద నీకు అవన్నీ కూడా సిద్ధపరిచాడు. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందమని దేవుడు చెప్తున్నాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట ఈ రోజున మనుషులు వినట్లేదు ఈ రోజున. అందుకని ఆకాశాన్ని భూమికి మధ్యలో సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? గాడిదంట ఏం చేస్తంట? తన సొంత వాని దొడ్డిని తెలుసుకుంటుంది అంటాడు. అంటే ఈ లోకంలో మనుషులుగా మనం అనుకోవచ్చు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద ఏం చేస్తుంది? తన సొంత వాని దొడ్డేదో తెలుసుకుంటుంది. అంటే చూడండి, ఈ రోజున పశువులకు ఉన్న జ్ఞానం తెలియట్లా. కొంతమంది ఆళ్ళిల్లో లేదో తెలవదు, అక్కడికి వచ్చి కరెంటు స్తంభం దగ్గరికి వచ్చి తలుపు తీయి అనేవాళ్ళు ఉన్నారు. ఎంతసేపు చెప్పాలి నీకు? తలుపు తీయి. అది కరెంటు స్తంభం అన్నా కూడా అర్థం కావట్లేదు అడిగి. అలాగే ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొక చోట తలుపు కొడితే ఎలా ఉంటుంది వ్యవహారం చెప్పండి అసలు. అంటే మనుషులకి జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు రోజున. ఎవరు ఆడిల్లు ఎక్కడో వాడికి అర్థం కావట్లేదు. నిజమే. ఎందుకంటే ఎద్దుకు తెలుస్తుందంట తన కామంది ఎవరో, గాడిదకు తెలుస్తుందంట తన సొంత ఇల్లు లేదో. కానీ నా ప్రజలకు ఏమి లేదు? తెలివి లేదు. చూడండి, ఈ రోజున అనేక మంది కూడా ఈ రోజున దేవుడు మనల్ని చక్కగా ఆరోగ్యంగా ఉండమంటే మజ్జిగ తాగంటారా యాసకాలం అంటే కళ్ళు తాగే బ్యాచ్ ఉన్నారు.
లేదండి సెలవు చేస్తుందని మజ్జిగ తాగుతున్నాను తాడి చెట్టుకు ఉందని అంటే ఎవడో నమ్ముతాడో చెప్పండి. ఏదో మా వాళ్ళు రమ్మన్నారు కంపెనీ కోసం, మరి వాళ్ళు ఏదో పాపం తాగుతున్నారని నేను వాళ్ళతో పాటుగా నేను మజ్జిగ కూడా తెచ్చుకున్నాను బాటిల్లో అంటే ఎవడన్నా నమ్ముతాడో చెప్పండి. అంటారు పెద్దవాళ్ళు, తాడి చెట్టుకి ఏదో ఉన్నట్ట నేను మజ్జిగ తాగుతుందంటే ఎవడు నమ్ముతాడు చెప్పండి. అంటే ఈ రోజున మనుషులకి ఏది మేలుకరమైందో ఏది ఆశీర్వాదకరమైందో ఈ రోజున మనుషులకి అర్థం కావట్లేదు అన్నాడు. గాడిదకున్న జ్ఞానం లేదంటున్నాడు ఎవడు. ఎందుకు అంటే చూడండి, ప్రభువారు ఆ దినమందు యెరూషలేము వీధుల్లో ఎవరో కోరుకున్న గాడిదని కోరుకున్నాడండి. ఎవరో కోరుకొని గాడిదని. ఎందుకంటే సృష్టికర్త అనే దేవుడు సృష్టిలో ఆయనకి ఏ వాహనం కావాలన్నా ఆయన వస్తుంది. అవసరమైతే ఏలియా అగ్నిరథాలతో పాటుగా వెళ్ళినట్టుగా ఆయన కోసం అవసరమైతే అగ్నిరథాలు కూడా రావచ్చు. అలాగే దేవుడు ఏది కోరుకుంటే అది ఆయన ఏదైనా వాడుకోవచ్చు. ఏనుగును వాడుకోవాలంటే అంబారగట్టుగా ఏనుగును వాడుకోవచ్చు, పెద్ద పెద్ద గుర్రాలు కట్టుకుని రథాల మీద వెళ్ళొచ్చు ఆయన. కానీ ఆయన ఎవరో కోరుకొనని గాడిదను కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి అక్కడ మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుదాం. అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. సరే చూడండి, ఇక్కడ మన వాక్య భాగంలో మనం చూసినట్లయితే మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్ల మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఎవడైనా మీతో ఏమైనా అన్నెళ్ళా అవి ప్రభువునకు కావలసి ఉన్నది మీరు చెప్ప. వెంటనే అతడు వాటిని ఏం చేస్తాడు, తోలిపెట్టిన వారితో చెప్పారు. అంటే చూడండి, యేసు ప్రభు వారు ఆ యెరూషలేముకు వెళ్ళబోయే ముందు బేత్పగే బేతనయ అనే గ్రామాల గుండా ఆయన ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయంటే కొండలు లోయలు గల ప్రాంతాలు. మనకులాగా స్ట్రైట్గా ఉండే రోడ్లు కాదు అక్కడ. ఆ ప్రాంతాలంతా కూడా కొండలుగాను కొంచెం లోయలుగా ఉండే ప్రాంతాలు. ఆ ప్రాంతాలన్నీ కూడా అలాగూ ఆ ప్రాంతాల్లో ఆయన మీరు వెళ్ళగానే అంటే ఊరి పొలిమేర అనుకోండి, జంక్షన్ మీరు వెళ్ళంగానే మీకు కనపడుతుంది. మీకు కట్టబడిన గాడిద దాని పిల్ల కూడా కనపడుతుంది. మీరేం చేయాలి, వాటిని విప్పి వాటిని తోలుకుని నా యొద్దకు తీసుకురండి. ఒకవేళ ఎవరైనా సరే అబ్బాయి మీరు ఎందుకు దీన్ని విప్పుతున్నారని అన్నారనుకోండి, మీరేం చెప్పాలయ్యా చెప్పండి, ఇది ప్రభువునకు కావలసింది చెప్పండి. చూడండి, ఇది మనం ఆధ్యాత్మికంగా కూడా మనం చూస్తే అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని బలహీనతలకు ప్రజలు కట్టివేయబడి ఉంటారు. త్రాగుడు ఏమనివ్వండి, ఒక వ్యభిచార పాపం అనేవనివ్వండి, అలాగే రకరకాలైన బెట్టింగులు, జోదాలు, కోడి పందాలు, ఇక రకరకాలైన కుటుంబాలను పాడు చేసే ఒక వ్యసనం అంటూ కొన్నిసార్లు కొంతమంది ఏమవుతుందంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమవుతారో కట్టివేయబడతారు. ఆ కట్టివేయబడిన వారిని విడిపించమని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరైతే, ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా అదే కదా. యెషయాలో 61వ అధ్యాయంలో చూడండి ఒకసారి మీరు. యెషయా 61వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు. మీరు మొదటి వచనం మీరు చదివితే అక్కడ చెరలో ఉన్న వారికి విడుదలిస్తానని ప్రభువు యెహోవాత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండంట, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో చాలా మంది పాపమనే చెరలో చిక్కుపోయారు. చెర అంటే వాళ్ళు ఇక కట్టివేయబడిన పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున. కొంతమంది ఎప్పుడు కూడా ఇక లేచిన కాడి నుంచి అదే పనిలో ఉంటారు.
నిజమే. వాళ్ళకి ఎప్పుడు గుర్తురాంది కూడా అప్పుడే గుర్తు వస్తుంది వాళ్ళకి. రాత్రి ప్రార్థన అయిపోయినా ఒక యవనస్తుడు వచ్చాడు, బాబాయ్ భోంచేసేవా అంటున్నాడు ఒక అతను వచ్చి నా దగ్గరికి. ఎప్పుడు గుర్తు వచ్చింది వాడికి? అంటే చూడండి, కొన్నిసార్లు కొంతమందికి అసలుకి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటున్నారో ఏంటో ఏదో మాట్లాడాలనిపించినా వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేకపోవటం వల్ల వాళ్ళకి అర్థం కావట్ల. పాపం వాళ్ళ చెరలో చిక్కుకుపోయారా లేక ఇక ఎంతసేపు ఇక ఎవడు ఉన్న దగ్గరికి వెళ్ళి ఎవడికి బ్యాండ్ వేద్దామా, ఎవడు పోపిస్తాడా, ఇవాళ రేపు అదే పనిలో ఉంటుంది. ఊరంతా ఇట్ట ఊగుతూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే జనాలు ఏమైపోతున్నారంటే కట్టివేయబడిపోతున్నారు దానికిక. అయ్యో నేను పిచ్చోళ్ళగా అయిపోతున్నానే, నాకు అసలు విలువ అంటూ లేకుండా పోతుంది, నాకు అసలుకి జ్ఞానం అనేది పోతుంది, నా బుర్ర సరిగ్గా పనిచేయట్లేదే, అసలు నేను సరిగ్గా నడవలేకపోతున్నానే, నన్ను పడిపోతే కక్కుతుంటే కుక్కలు వచ్చి నాకుతున్నాయే, నా జనులకు జ్ఞానం అనేది లేదు. నిజమే. అందుకనే యోవేలు ప్రవక్త అంటాడు కదా, నా జనులు జ్ఞానము లేకంట, హోషి అంటాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటాడు. అంటే ఈ రోజున అనేక మంది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ప్రభు బిడ్డలుగా మనం ఒకటి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని యొక్క కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ప్రభువును ఘనపరిచే వారికి ఉండాలి. ఎలా ఉండాలి మనం? చూడండి, దేవుని ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే ఘనపరిచే వాళ్ళకి ఉండాలి. అందుకని వాక్యం ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఘనపరుస్తాను అంటున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరచడం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధ దినాన్ని కూడా నువ్వు పరిశుద్ధంగా ఆచరించినప్పుడు దేవుని ఘనపరిచినట్లు. ఏం చేయాలి నువ్వు? పరిశుద్ధ దినాన్ని ఏం చేయాలి నువ్వు? దాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి ఘనపరిచినట్లు. ఇప్పుడు ఎవరైనా మన వివాహాన్ని పిలిచారనుకోండి, మన వివాహానికి వెళితే వాళ్ళ మాటను మనము ఘనపరిచి వెళ్ళినట్టు వాళ్ళు కూడా ఏమంటారు? చాలా థ్యాంక్స్ అండి, వివాహానికి వచ్చారని మీరు అంటూ వాళ్ళు కూడా ఏమంటారంటే చాలా కృతజ్ఞతగా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే దేవుని సన్నిధిలోకి మనం కూడా ఏం చేయాలంటే ఆయన్ని ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎలా ఉంటాడు తెలుసా? ఘనంగానే ఉంచుతాడండి ఆయన. అవునండి. ఈ రోజున సరదాగా ప్రారంభించిన ఒక బలహీనత, ఎలా మొదలెడతారు దాన్ని? సరదాగా మొదలెడతారు. ఏం లేదు, ఇవాళ వాలీబాల్ మనమే గెలిచాం. ఎవరో వాలీబాల్ టీం మనమే గెలిచాం కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇవాళ పార్టీ చేసుకోవాలి. కాబట్టి ఈ పార్టీలోకి ఇక అందరూ కూడా ఆహ్వానితులు అందరూ వచ్చారనుకోండి, తెలియకోకుండానే నెమ్మదిగా ఆ ప్రభావం ఏమైపోద్ది? సరదాగా మొదలెట్టింది ఆఖరికి ఎలా ఉంటుందంటే కుడితిలో పడ్డ ఎలిగిలాగా. ఏ ఎలిగది? కుడితిలో పడ్డ ఎలిగి అంటదంట. ఏం చేస్తుందంటే అది అక్కడక్కడే పడతలిగుతూ ఉంటుందంట, కానీ అది బయటికి రాలేదు. అంటే సరదాగా మొదలెట్టిన ఒక వ్యసనం ఏమైపోద్దంటే ఆ కుటుంబంలో కనీసం పిల్లలకి ఏమన్నా తింటాకుందా లేదని ఆలోచన ఉండదు. నా భార్య పిల్లలకి ఈరోజు ఆదివారం కొంచెం చికెన్ అన్న కొనుక్కు వెళ్దామన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. అంటే ఈ రోజున చాలామంది ఎలా అయిపోతున్నారంటే జ్ఞానము లేక వారి చేతులతో వాళ్ళు కష్టపడిన కష్టార్జితాన్ని కూడా వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు ఈ రోజున. నిజమే. ఇంకొక మాట చెప్పనా? మీరు విలువ పెట్టి కొనబడిన వారని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు దేనికి మీరు దాసులు అవ్వకూడదు. ఎందుకంటే నీ దేహం ఏంటంటే అది దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఎవడైతే దీన్ని గనక పాడు చేస్తే వాడు పాడైపోతాడు. అవునండి. దేవునిని నువ్వు ఘనంగా ఎంచాలి. ఎప్పుడు కూడా దేవుడికి ఆలయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన కళ్ళు దేవుని చూసే కళ్ళులాగా ఉండాలా, ఆయన వాక్యం చదివే కళ్ళులాగా ఉండాలా. నీకు ఇచ్చిన కాళ్ళు దేవుని మందిరానికి దేవుని పరిచర్యకి ఉపయోగపడే కాళ్ళులాగా ఉండాలా. చూడండి, దేవుడు నిన్ను ప్రేమించి మంచి అవయవాలు నీకు ఇస్తే అవయవాలను వాడుకోగలుగుతున్నావా? కాళ్ళు ఉన్నప్పుడేమో ప్రార్థనకు రాలేము, కాళ్ళు లేనప్పుడేమో ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక పాపం ఒక ఆయన ఇలాగే పక్షవాతంతో బాధపడుతున్నాడు పాపం. ఎందుకంటే ప్రార్థనకు రావాల్సినప్పుడేమో ప్రార్థనకు రాలేకపోయాడు, ప్రార్థనకు వద్దామన్నప్పుడేమో వచ్చే అవకాశం అనేది. నన్ను ఎవరన్నా కొంచెం తీసుకెళ్తారా అంటే ఎవడు తీసుకెళ్తున్నాడు? ఇవాళ ఎవడో. చూడండి, ఈ రోజున కొన్నిసార్లు
దేవుడిచ్చిన తరుణాలని చాలామంది ఏమని తెలుసా, చేతులారా పోగొట్టుకుంటూ ఉంటారండి. నిజమేనండి. ఎందుకంటే అనేక మంది కూడా బంధించబడి ఉన్నారు. లూకా సువార్తలో ఒక మాట మీకు చదివిస్తాను. 13వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో ఆయన దేవుని 16వ వచనం చదువునాను ఒకసారి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చాలా. ఎన్ని సంవత్సరాల నుంచి అంటండి? 18 సంవత్సరాల నుంచి అంటే సాతాను బంధించేశాడంటాడు. చూడండి, కొన్నిసార్లు మనుషులు అనుకోవచ్చు, ఏమంటే నన్నేమి సాతాను కట్టేయలేదని అనుకోబాకండి. వాడు తెలివిగా కడతాడు. నువ్వు ఈస్టర్ పండగకి, గుడ్ ఫ్రైడేకి మాత్రము, క్రిస్మస్ పండగకి మాత్రమే ఇల్లు అంటే ఏంటో తెలుసా? నిన్ను ఆ 3 సందర్భాలకి కట్టేశాడు ఇంటికాడ. మిగతా రోజుల్లో ప్రార్థనలు కనపడతలేదంటే ఏంటో తెలుసా? ఎప్పుడు వెళ్ళాలి నువ్వు? క్రిస్మస్ పండగకి, జనవరి 1కి, ఒకవేళ ఖాళీ ఉంటే గుడ్ ఫ్రైడేకి, ఇంకోటి ఈస్టర్ పండుగ, అంతే. ఈ సందర్భాల్లో తప్ప నువ్వు మందిరానికి వెళ్ళ అవసరం లేదు అంటే ఏంటో తెలుసా? నీకు మంచి పీట వేసి కూర్చోబెట్టాడని అర్థం. వాడు పని ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు, వంతుని మీద కూర్చుంటాం వెళ్ళి. అంటే సాతానుగాడు కొంతమందిని ఎన్నో సంవత్సరాల నుంచి వాడు ఏం చేస్తాడంటే బంధించేశాడు. ఈ రోజున చాలామందిని కూడా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా కట్టేశాడండి. అందుకని ప్రభు అంటాడు, ఆయన చెరలో ఉన్న వారికి ఏమి ఇస్తారంటే ఆయన విముక్తిని. బంధింపబడిన వారికి, ఎవరైతే బంధించబడినారు ఈ లోకంలో, నిజమేనండి, అనేక మందిని కూడా ఈ రోజున సాతానుగాడు రకరకాలుగా బంధించేశాడు. దేవుని యొక్క వాక్యం అనేది విన్నవడాడు అనేక మందిని కూడా. అందుకని కొంతమందికి ఆదివారమే నీకు వర్కింగ్ డే పెడతాడు. ఎప్పుడు పెడతాడు? ఆదివారమే నీకు పరీక్ష పెడతాడు. ఆదివారమే నీకు కుప్ప తీసేవాళ్ళు వస్తారు. ఆదివారమే నీకు ఇల్లు కడతాకి మేసిరి అప్పుడే వస్తానంటాడు. నీకు ఆదివారమే ఇంకొక పని నీకు పురమాయించేటట్టు చేస్తాడు. ఆదివారమే ఇంకోటి చచ్చిపోయాడని, ఇవాళ 9వ రోజని, ఇంకోటి 11వ రోజని ఎప్పుడు పెడతారు? నీకు ఆదివారమే అంటే చూడండి, ఏంటంటే వాడు నీకు ముందుగానే స్కెచ్లు గీత్తంలో ముందుంటాడు. వాడు ముందుంటాడు, అన్నిటికన్నా ముందు నిన్ను ఎలాగైనా సరే కట్టేయాలి. నీ మనసులో ఉంటుంది దేవుని ఆరాధించాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకుంటావు. కానీ నువ్వు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తావు కానీ నీ వల్ల కానే కాదు. టయానికి వద్దాం అనుకుంటావు కానీ నువ్వు టయానికి రాలేవు నువ్వు. నిజమే. చూడండి, కొన్నిసార్లు దేవుణ్ణి మనము ఘనంగా ఎంచాలి. మీరు ఎవరైనా సరే పనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మీ అందరికీ ఏముంటుంది? సంతకం పెడతారా లేదా? కొన్నిసార్లు రిజిస్టర్లో ఏం చేస్తారు? మీరు జాయిన్ అయినట్టుగా హాస్పిటల్కి వెళ్ళంగానే ఏం చేయాలి చెప్పండి? నేను పలానా టైంకి వచ్చానని పెట్టాలా. అంటే నువ్వు వచ్చిన టైం నోట్ చేసుకుంటాడు, వెళ్ళే టైం కూడా నోట్ చేసుకుంటాడు. ఇంకా కొన్నిసార్లు బట్టల కొట్టుల్లోనూ మందుల షాపుల్లో కూడా ఏం చేస్తుందో తెలుసా? నీ యొక్క చెప్పండి తంబు కూడా తీసుకుంటారు. ఎందుకు? నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావో, మళ్ళీ ఎప్పుడు లోపలికి వచ్చావో, ఇన్నో అవుట్ కూడా ఆడేం చేస్తాడు. అరే, శరీర సంబంధమైన దానికి ఇన్ని లెక్కలు బాగా తెలిసే ఆత్మ సంబంధమైన దానికి మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుడు నువ్వు ఘనంగా ఎంచట్లేదు. ఏది ఘనంగా ఎంచుతున్నావు? శరీర సంబంధమైన దాన్ని ఘనంగా ఎంచుతున్నావు, కానీ ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు ఘనంగా ఎంచట్లేదు. దేవుడు అందుకే అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నా సన్నిధిని తక్కువగా చూసేవాళ్ళని నేను తక్కువలోనే పెడతాను. అందుకని గొర్రెకంట ఎంత ఉంటుందంట? తోక ఆ బెత్తడే ఉంటుందంట. ప్రయాసపడుతున్నాం కానీ ప్రయాసకు తగిన ఫలం అనేది రావట్లేదు. ఈ సంవత్సరం అయినా ఈ అప్పు తీరద్దు అనుకుంటున్నావు, ఈ డోక్రా డబ్బులతోన్నా ఈసారి ఇది కట్టేసేద్దాం అనుకుంటున్నావు, కానీ దానికి ముందు ఇక అంతకన్నా ఎక్కువ వచ్చి కూర్చుంటున్నాయి. ఎందుకు తీరట్లేదు అంటే కొన్నిసార్లు మన సొంత ఆలోచనలను బట్టే మనం నష్టపోతున్నాము. అందుకనే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఎలా వచ్చాడన్న? ఇలను గాడిద నేకియే బాలురా స్తోత్రములతో, ఇలను గాడిద నేకియే
బాలురా స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువి అత్యంత మగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువి అత్యంత మగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నిజమేనండి. ఎలా వచ్చాడంటే ఆయన చూడండి, గాడిదను గాడిద పిల్లను విప్పి ఆయన ఏం చేశాడు, ఆయన గాడిద పిల్లను ఆయన ఏం చేశాడా, ఎక్కి కూర్చున్నాడు అని. చూడండి, ఎందుకంటే ఆయన ఈ లోకములో ఎవరో కోరుకోనని గాడిదను కోరుకున్నాడు. కొన్ని గాడిదలు పెద్దవాళ్ళు ఏమంటారన్న మాట, గాడిదకి ముందు నడవాలంట, కానీ ఎక్కడ నడకూడదంట, గాడిదకి వెనక నడవకూడదంట. ఎందుకంటే కొన్ని గాడిదలు ఏముంటాయి తెలుసా, ముందు పళ్ళతో నవ్వుతాయి, వెనక అలా ఎక్కిరిచేయి ఉంటాయి. బాగానే ఉంటుంది, అందుకని ముందే నడవాల, వెనకాల కాళ్ళతో తన్నుద్దంట. అందుకని ముందు బాగానే అంకులు బాగాన్నారా అంట, తర్వాత ఉంటుంది మాటలేక వెళ్ళిపోయిన ఒక అరగంట మెసేజ్ ఇదే ఉంటుంది. అంటే చూడు, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనుషుల యొక్క స్వభావాలు పైకి మాత్రం వందనాలయ్యా వందనాలు, వందనాలు అబ్బా, వంగొంగి వందనాలే, వంగొంగి దండాలే, అసలు తర్వాత ఉంటుంది కథ. చూడండి, అంటే మనుషులు ఎలా ఉంటారంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా, అంటే మనుషుల యొక్క స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. నిజమే. బైబిల్లో గాడిదని గురించి ఆయన ఎన్నిసార్లు తెలిసి అక్కడ చాలా 142 సార్లు బైబిల్లో ఉందంట. దేని గురించి? గాడిదని గురించి 142 సార్లు. ఏంటండి గాడిద అంత ప్రాముఖ్యత అనుకుంటున్నారేమో? నిజమేనండి. ఎందుకంటే గాడిద అనేది అపవిత్రమైన జంతువుగానే భావిస్తాం. ఆ జంతువు ఎలా ఉంటాం అంటే అది ఎప్పుడు కూడా ఎక్కడంటే చెప్పండి, ఏ కంపల్లోనో ఏ తుప్పల్లోనో తిరుగుతా, ఏంటో పిచ్చి పిచ్చి గరుచుకుంటా, అలాగూ అది అపవిత్రమైన జంతువుగానే భావిస్తాం. కానీ అది దాన్ని ఎక్కువగా సేవ చేయటానికి, అంటే బరువైన వస్తువులు మోయటానికి కొన్ని కొండ ప్రాంతాల్లో కంచర గాడిదలు అంటారండి. ఏ గాడిదలు? కంచర గాడిదలు అంట. అవి చాలా కొంచెం ఎత్తైన పర్వతాల మీద వెళ్ళాలన్నా, అలాగే వాటిని బరువులు మోయాలన్నా, పూర్వకాలం కూడా రాజుల కాలంలో కూడా వాటిని ఎక్కువగా ఏంటంటే బరువులు మోసే వాటిగా, ట్రాక్టర్లు ఎక్కడున్నాయి ఆ రోజుల్లో? ఉంటే ఎడ్ల బళ్ళు ఏమైనా ఉన్నాయేమో తప్ప లేవు కదా. అలాగే కొన్ని కొండ ప్రాంతాల్లో వెళ్ళాలంటే ట్రాక్టర్లో ఎడ్ల బళ్ళు వెళ్ళలేవు. మరి అలాంటి స్థలాల్లో ఏం వాడేవాళ్ళు? ఈ కంచర గాడిదలను వాటిని ఏం చేసేవాళ్ళు అంటే బరువు మోసే సాధనాలుగా వాటిని ఆ రోజుల్లో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. చూడండి, ఎందుకంటే బరువులు మోసేదిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అది కొంత విధేయత కలిగి ఉంటుందండి. గాడిద ఏం చేస్తుంది? విధేయత చూపిస్తుంది. నా మీద ఎంత బరువు వేసావు, నేను మోయలేకపోతున్నాను నేను అందో. ఏమంటుంది? పాపం ఎన్ని వేసినా నోరు మూసుకుని ఏం చేస్తుంది? నేను గాడిదని కాబట్టి గాడిద పని గాడిదే చేయాలన్నట్టుగా అది బరువులు మోయటానికి పాపం అది ఎప్పుడు ఇష్టపడి ఏం చేస్తుందంటే అది లోబడుతుంది. విధేయత చూపించే విధేయతకు సూచనగా గాడిద ఉంటుంది. నిజమే. చూడండి, ఎందుకంటే మరి బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో గాడిదని వాడుకున్నట్టుగా మనం చూసాం. మరి ఒకసారి దేవుడు అన్నాడు, నీ కుమారుడైన ఇస్సాకుని ఏం చేయమన్నాడు? నాకు దహన బలిగా ఇచ్చేయమన్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క గాడిద కూడా అక్కడ లోబడినట్టు మనం చూస్తాం. ఆది కాండము 22వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవనాను. ఆది కాండము 22వ అధ్యాయము 3వ వచనం చదవనాను ఒకసారి.
తెల్లవారినప్పుడు ఉమ్, అబ్రహాము లేచి ఆ, తన గాడిదకు గంత కట్టి ఆ, తన పనివారులు ఇద్దరిని ఆ, తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని ఆ, దహనబలి కొరకు కట్టెలు చీల్చి ఆ. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఆ, చూసారా? అంటే గాడిదకి గంత కట్టి దాన్ని దేని తీసుకెళ్లారు? ఆ యొక్క ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చే సందర్భంలో ఆ కట్టెలు అవన్నీ కూడా మోయటానికి ఆ గాడిదకి గంత కట్టి దాన్ని ఆ రోజున వాడుకున్నారు. అర్థమవుతుందా? అంటే ఇస్సాకును బలిచ్చే సందర్భంలో కూడా గాడిద కూడా ఏం చేసింది? సహకరించింది, విధేయత కలిగింది. చూడండి, ఒక విధేయత కలిగినట్లుగా మనము గాడిదని అక్కడ మనం చూస్తాం. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం కూడా చదువునాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం కూడా చూద్దాం. అందుకు గాడిద, ఆ, నేను నీదాననైనది మొదలుకొని ఆ, నేటి వరకు ఆ, నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా ఆ, నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా ఆ, అని బిలాముతో అనగా ఆ, అతడు లేదనెను. ఉమ్, అంతలో యెహోవా ఆ, బిలాము కన్నులు తెరచును గనుక ఆ, దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఆ, త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి ఉమ్, తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా ఆ, యెహోవా దూత, ఆ, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి? ఆ, ఇదిగో ఆ, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక ఆ, నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని ఆ. ఆ గాడిద ఆ నన్ను గాడిద చూచి, నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. ఆ, అది నా ఎదుట నుండి తొలగని ఎడల ఆ, నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి ఆ. దాని ప్రాణమును రక్షించుందునని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ గాడిద దేవుని దూతను చూసిందా లేదా చెప్పండి? గాడిద దేవుని దూతను చూసింది. చూడండి, దేవుని దూతకు విధేయత చూపించింది. దేవుడు నిజంగా గాడిద ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా పోనీ ఏమన్నా బెలామ ఆలోచించాడా? ఏంట్రా గాడిద ఏంట్రా నాతో మాట్లాడతాం ఏమన్నా అసలు కొంచెమన్నా ఆలోచన వచ్చిందా? అంటే కొంతమంది మాట్లాడలేనప్పుడు, అందుకని మనం చూస్తే మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేసి అన్నాడు. అంటే నోరున్న వాళ్ళని ప్రార్థన చేయండి అంటే నోరు లేనాడు ఏమంటాడు తెలుసా? నాకు కనుక నోరెత్తేనా టాపు లేపేసేవాడిని అంటాడు. నిజమే. అంటే దేవునికి నోరు ఇచ్చింది ఎందుకు? ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటానికి. చూడండి, ఎందుకంటే ఎక్కువగా దేవునితో మాట్లాడేవారు మనుషులతో మాట్లాడరు. ఎక్కువగా ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా దేవునితో మాట్లాడలేరు. నిజమే. దేవునితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నేర్చుకుంటావో దేవుడు నీతో ఉండి ఆయన యొక్క స్వరం వినేటట్టు చేస్తాడు. అందుకనే గాడిదను కూడా దేవుడు ఏం చేశాడు? మానవ స్వరంతో మాట్లాడింది అని వాక్యం. గాడిద ఎట్లా మాట్లాడింది అంటే మానవ స్వరంతో మాట్లాడింది అంటండి. గాడిదంట దేవుని దూతను కూడా చూసిందంటండి. చూడండి, కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే గాడిదలు కూడా దేవుడిని చూస్తున్నాయి, దేవుడు మాటలు వింటున్నాయి, దేవుడు దూతలు చూస్తున్నాయి అంటే మరి మనం ఏ గాడిదలో మనం చెప్పండి. అన్నిటికీ అడ్డదిడ్డంగా సమాధానం చెప్పేవాళ్ళు ఇంకో గాడిద అంటారు. నిజమే. ఎడ్డు అంటే తెడ్డు, తెడ్డు అంటే ఎడ్డు, లోబడనుకోకుండా ఉంటాయి. చూడండి, మనం అలా ఉండటానికి కాదండి. గాడిదలు కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాయి, దేవుని స్వరం వినగలుగుతున్నాయి, దేవుని నిజంగా దేవదూతలను కూడా చూసే గాడిదలుగా ఉంటున్నాయి. ఇంకొక సందర్భం కూడా మీకు జ్ఞాపం చేస్తాను. 2వ సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం కూడా చదువునాను. చూడండి, అక్కడ దావీదుకి వ్యతిరేకంగా అబ్షాలోము చేసిన పనిని బట్టి గాడిద అక్కడ లోబడుతుంది అక్కడ దేవుని మాటకి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్ముల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ఇక్కడ కూడా గాడిద దేవుని మాట ఎందాలే చెప్పండి. తండ్రి మీద యుద్ధానికి ప్రకటించండి అబ్షాలోము. తండ్రి మంచం ఎక్కాడండి అబ్షాలోము. ఇలాంటి దుర్మార్గ పనులు చేసి తండ్రినే చంపాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు గాడిద చెప్పాడు, సరే నువ్వు నా మాటను, ఆడు నా మాట వింటలేదులే, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆడు జుట్టును బట్టి ఇట్ట అంటాడుగా. ఏమన్నాడు? జుట్టును చూసి, ఒరే అన్ని జుట్టు ఎంతురా పేలు పడతారంటే వింటారు ఎవడన్నా? ఏమండి, ఎప్పుడైనా సరే మీరు బాగా
తోట నిండా గడ్డి పెరిగింది అనుకోండి, పాములు వస్తాయా రావా చెప్పండి? వస్తాయా రావా? మా దొడ్డ పాములు రావంటే అట్ట నువ్వు శుభ్రం చేసుకోవాల్సిన శుభ్రం చేసుకోవాలా. అట్టాగే నీకు ఇచ్చిన తల, దాన్ని ఏం చేయాలి జాగ్రత్తగా. ఎందుకంటే దాన్ని నువ్వు సరిగ్గా నువ్వు మనవాడు ఎంత ఉన్నా అసలు నా జుట్టు చూడు, నా సోగు చూడు అన్నట్టుగా ఇలా హలో షాంప్ అడ్వర్టైజ్మెంట్ లాగా మనవాడు ఎగురుతూ ఉంటుంటే చూద్దాం నీ జుట్టును చూసి సోగుపడుతున్నాగా చూద్దాం అన్నాడు. తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆఖరికి గాడిదకి పర్మిషన్ ఇచ్చాడు. నేను మంచి గాలి వచ్చేటట్టు చేస్తాను కానీ తూర్పు గాలి పంపిస్తాను ప్రశాంతంగా. మనోడు పరిగెత్తుకుంటా అలాన చంపడానికి కంచరగాడి మీద ఎక్కి టక్క రథంలాగా ఫీల్ అయిపోతూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు గాలిని పంపిస్తాను. ఆ మస్తకి వృక్షం కింద నుంచి మనోడు వెళ్ళేటప్పుడు ఆ గాలికి ఏం చేస్తానంటే ఆ జుట్టు అంత పైకి ఎగిరిదట్టు చేస్తాను. ఆ గాలికి ఏమైపోయిందంటే జుట్టు వెళ్ళి దాన్ని చిక్కుపడిపోయింది. ఎప్పుడైతే చిక్కుపోయాడో గాడిద ఏం చేసింది, అది కిందకి వెళ్ళిపోయింది. మనోడు ఎక్కడ వెళ్తాడు ఇప్పుడు? ఆ మస్తకి వృక్షం చెట్ల కొమ్మలకి జుట్టు చిక్కుపోయి చెయ్యి అందట్లా, కాలు అందట్లా, రే అన్నా ఇంకెక్కడ అందరు వెళ్ళిపోయారు. ఒరే లేదు, అరే లేదు, ఇంకెక్కడున్నాడు? చక్కగా యోవాబు చూశాడు, బాణం తీసుకున్నాడు, గురి చూసి సాగొట్టేశాడు. నిజమే. అక్కడ గాడిద దేవుని మాట ఎందాలే చెప్పండి. నిజమే. తల్లిదండ్రుల మాట విన్నాడంట లోయి పాకులు పీకుతాడు. చూడండి, గాడిద అనేక సందర్భాల్లో కూడా దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తున్నామండి ఇక్కడ. నిజమే. ఇంకొక మాట కూడా చూపిస్తాం మీకు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 15వ వచనం కూడా చదవనా. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 15వ వచనం. సంసోన్ అక్కడ గాడిద దవడ ఎముకతో 1000 మంది చంపినట్లుగా ఉంటుంది. చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15వ వచనం చదవనా. 15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, పచ్చి దవడ ఎముక చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎంతమంది చెప్పండి? ఏమన్నా చూడండి, ఏనుగంట సచ్చిన 100, బతికిన 100 అన్నట్టుగా. ఆఖరికి గాడిద తలకాయ షోమ్రోం పట్టణంలో 80 రూపాయలకి అమ్మారే. గాడిద తలకాయ అంతకు అవసరంలా, ఒక పచ్చి దవడ ఎముక, ఆ దవడ ఎముక పట్టుకున్నాడు అంతే. మరి దాని పొల్లుండియో లేవో కానీ మొత్తానికి కొడితే 70 మందికి ఇటో పక్కన మొత్తం 1000 మంది వచ్చారంటండి. నిజమే. చూడండి, గాడిద చచ్చిపోయినా సరే ఆ పచ్చి దవడ ఎముకను కూడా దేవుడు గాడిద ఎముకను వాడుకున్నాడండి. మరి నీ ఎముక మాట ఏంటుందా? అర్థం కాల జనాలకి. అర్థమైందా? నీ ఎముక మాట ఏంటుందా? నిజమే. చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే అన్ని విషయాలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిజమేనండి. గాడిద లోబడుతుంది కానీ ఈ రోజున మనం లోబడుతున్నామా? నిజంగా ఆ గాడిద ఎంత సంతోషించిందంటే ప్రభువును బట్టి. నిజంగా ఆ దినమందు ఆ రోజున వాళ్ళు చేసిన ఎలాగంటే 6వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 6 నుంచి 8 చదువునగా. మత్తయి సువార్త 21. వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకి ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, చూడండి, అక్కడ శిష్యులు వెళ్ళి ఏం చేశారు? అక్కడ తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లను కూడా ఏం చేశారు? తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. అంటే యూదులకు ఒక ఆచారం ఉండేదంట. ఎవరినైనా ఘనంగా ఎంచాలంటే వాళ్ళ వస్త్రాలు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని తీసి వాటికి ముందుగా పరిచేవాళ్ళంట. మీరు ఎలీషా కాలంలో చూస్తే యెహూ అనే ఒక రాజు ఉండేవాడు. రాజుగారి పేరేంటి? యెహూ అనే రాజు. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నప్పుడు
ఆ రాజుగారు ఆయన ఏర్పరచుకున్నప్పుడు విని ఆయన ముందు బట్టలు పరిచినట్లుగా మనం చూస్తాం. 2వ రాజులు 9వ అధ్యాయము 13వ వచనం మీరు చదవండి ఒకసారి. 2వ రాజులు 9వ అధ్యాయము 13వ వచనం. అంతట వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యేహూ రాజు అయి ఉన్నాడని చాటించిరి. ఈ ప్రకారము నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ యెహోరాము మీద కుట్ర చేశాను. చూసారా? అంటే చూడండి, ఎలీషా కాలంలో దేవుడు ముందుగా ఆయన్ని అభిషేకించినట్లుగా మనము ముందుకై తెలుస్తుంది. చూడండి, అప్పుడు వాళ్ళు విన్నారంట. మీరు 12వ వచనం చదివితే వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం అక్కడ. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అది అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములు పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊది యేహూ రాజు అయి ఉన్నాడని ఏం చేశారు? వాళ్ళు చాటించారు. అంటే గొడ్లుడిపోయినాయి అంటారు చూడండి, అలాగే వాళ్ళ బట్టలు తీసేసి హానర్ చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఒక రాజుగారు వస్తున్నప్పుడు నా బట్టలు కూడా అవసరం లేదు, నా బట్టల మీద కూడా నడవమని చెప్పేసి వాళ్ళు స్వాగతం పలుకుతారు. అదే కొన్నిసార్లు మీరు అన్ని జనులు కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళే ముందు కూడా చీరలు రోడ్ల మీద పరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు గమనించి ఉంటారు. కొన్నిసార్లు ఆ బ్యాండ్ మేళం ఏదో కొడతా ఉంటుంటే దాని ముందు కొంతమంది చీరలో నడుస్తూ ఉంటారు. మళ్ళీ ఈ చీర గబగబా పరిగెత్తి ఇంకోళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వెళ్ళే స్థలానికి వాళ్ళు ఘనంగా వాళ్ళని వెళుతున్నట్టుగా వాళ్ళు. అంటే ఆ కాలంలో యూదుల యొక్క ఆచారం కూడా ఏంటంటే రాజుగా ఆయన ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన రాజుగా ప్రకటించాడు కాబట్టి, దేవుడే అతని పట్టాభిషేకం చేసి రాజుగా అభిషేకించాడు కాబట్టి ఆయన మనం ఘనపరచాలి అని వాళ్ళు ఏం చేసేది తెలుసా? వాళ్ళ వస్త్రాలన్నీ కూడా ముందుగా అలాగూ పరిచారు. నిజమే, ఎందుకంటే ఒక సామాన్యమైన భూలోకంలో ఉన్నప్పుడు రాజుకి వాళ్ళు వస్త్రాలు పరిస్తే, రాజులకు రాజు ప్రభువులు ప్రభు ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి ఒక గాడిద పిల్ల మీద ఆయన వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేది తెలుసా? దేవుని వాళ్ళు స్తుతిస్తూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ దినమంది ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమంటూ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేకలు వేశారు. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు నిజంగా దేవుని ఘనంగా ఎంచారు. ఎలా ఎంచారు? వాళ్ళు దేవుని ఘనంగా ఎంచి వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు. పోనీ వెళ్ళేటప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదన్నా మంచి ఊరేగింపు వెళ్తుందన్న చూడండి, కానీ వాళ్ళు పూలన్నీ వేసారనుకోండి, జనాల మీద పూలు పడకుండా ఉంటాయా? పడతాయా? ఇప్పుడు గాడిద మీద ఇవాళ ఎలా ఉందో తెలుసా? ఆ గాడిద మీద ఏం చేశారంటే వాళ్ళ వస్త్రాలు వేశారు. సామాన్యంగా గాడిద మీద ఎవడేడు, గాడిదలు ఎప్పుడు కూడా ఇడిసిన బట్టలు మోసుకెళ్తాయి. మన ప్రాంతంలో ఎక్కువ ఏం చేస్తాయి, మళ్ళీ రజక కులస్తులు వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పూర్వకాలం ఇప్పుడు లేదులే కానీ చిన్నప్పుడు వాళ్ళు సాకిరేవుకి వెళ్ళి బట్టలు ఉతకాలంటే ఏం చేసేవాళ్ళు అంటే ఇడిసిన బట్టలన్నీ కూడా ఏం చేసేవాళ్ళు గాడిద మీద వేసి ఆ గాడిద మోసుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోయి ఆ రేవు కాడికి వెళ్ళిపోయినాక దాన్ని అన్నీ కూడా అక్కడ ఉతికి ఆరేసేసి ఈ కార్యక్రమం అంతా కూడా జరిగినప్పుడు దాన్ని దేని కింద వాడుతూ ఉండేవాళ్ళు అంటే ఇడిచిన బట్టలు మోయటానికి. కానీ చూడండి, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనంగా ఎంచుతూ వాళ్ళ బట్టలు గాడిద వేశారు. పైగా ఆ గాడిద వెళ్ళే మార్గంలో కూడా ఏం చేశారు తెలుసు? వాళ్ళు ఆ గాడిద ముందు దాన్ని అలా పరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గాడిద దేని మీద నడుస్తుంది? బట్టల మీద నడుచుకుంటుంది. దానికి ఎప్పుడన్నా కంపల్లో నడిచే అలవాటే కానీ బట్టల మీద నడిచిన అలవాటు గాడిదలకు ఎక్కడ ఉంటాయా? చూడండి, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే నిజంగా దేవుణ్ణి ఘనపరచాలనుకుందో గాడిద అనుకుందో, ఆ గాడిదకి ఎంత ధన్యత అంటే ఆ రోజున అసలుకి యేసు ప్రభు మీద పడే పువ్వులన్నీ కూడా మళ్ళీ ఎక్కడ పడుతున్నాయి తెలుసా? ఆ గాడిద మీదే పడుతున్నాయి. ఒక్కొక్కడు ఆవేశంగా ఇసురుతూ ఉంటుంటే అవన్నీ ముందు పడిపోతూ ఉంటుంటే ఆ గాడిద ఎక్కడ నడుస్తుంది తెలుసా? పూల మీదే నడుస్తూ ఉందండి. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు దేవుణ్ణి నువ్వు ఘనంగా ఎంచినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఘనంగా ఎంచుతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యేసన్న గారి జీవితంలో మీరు చూసుకోవచ్చు. కొన్నిసార్లు
నిజమే. యేసన్న గారి యొక్క జీవితంలో గమనించినట్లయితే ఆయన ఒక పిచ్చోళ్ళలాగా రక్తం కక్కుంటూ సమాధుల్లో పడుకునే వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత, ఆ వెలుగు ఆయన దర్శించిన తర్వాత ఆయన నిజంగా ఆయన ఎంతగా దేవుని వాడబడ్డాడో మనకి అందరికి తెలిసిన విషయం ఇది. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున ఆయన పాటలు పాడుకుంటూ నిజంగా అనేక ప్రాంతాల్లో కూడా దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. ఆయన చనిపోయినా పరిచర్యను దేవుడు ఘనంగానే చూడండి. మనుషులు అనుకోవచ్చు, ఏంటండి ఈ పిచ్చోడు బాగుపడతాడా అనుకోవచ్చు. ఆ ఊరోళ్ళందరూ అనుకునేవాళ్ళంట, వాళ్ళ తాత రక్తం తాగాడరా, మానవుడు రక్తం కక్కుతున్నాడు అనేవాళ్ళు. అలాగే సమాధుల్లో పొడికిన వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, నాకు ఈ లోకంలో ఏదో సంతోషం కాదు, ఈ లోకంలో ఏదో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నేనేదో సంతోషం కాదు. అష్టదరిద్రుడిగా నన్ను ఎవడో పట్టించుకోకపోయినా దేవుడు నన్ను దర్శించి ఆయన కృపచేత నన్ను ఆయన విడిపించిన సాతాను కట్ల నుంచి నన్ను విడిపించి, ఆ యొక్క తరతరాలు ఉన్న ఆ శాపం నుంచి నన్ను విడిపించి, ఈ రోజున నేను దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ఒక తీర్మానం చేసుకుని ఆయన నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆయన ఘనంగా వాడుకోలేదా? చూడండి, ఎందుకంటే అది మనకి తెలవని విషయం కాదు. ఈ రోజున కూడా అనేక సందర్భాల్లో దేవుడు ఆయన పరిచర్యను ఇంకా బలంగా ఆయన కొనసాగిస్తూనే ఉండంటే ఆ ఒక్క విధేయతగా చూపించిన యేసన్న గారిని బట్టి. నిజమే, ఆయన దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటాడు, దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. మీరు ఎక్కువగా గమనించే దావీదు కీర్తనలు, స్తుతి కీర్తనలు ఎట్లా ఉంటాయో ఓసన్న దానిలో ఎక్కువగా స్తుతే ఉంటుంది ఎక్కువగా. అవునండి, ఆయన ఆరాధన ఎక్కువగా. ఎందుకంటే రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఆయన ఎవరండి? రాజాదిరాజు, ప్రభులకు ప్రభు. ఆ రాజాదిరాజు, ప్రభులకు ప్రభు ఈ రోజున ఎక్కడ ఎలా వస్తున్నాడంట? గాడిద మీద, భారవాహిక పిల్ల అంటే ఒక గాడిద మీద ఊరేగించుకుంటూ ఆయన బేత్పకే, బేతనయ్య అనే పట్టణాల గుండా ఆయన వెళుతూ యెరూషలేము వీధుల్లో కూడా ఆయన ఎలా వెళ్తున్నాడు? దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అంటూ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేకలు వేసుకుంటూ దేవుని ఆరాధించారు. నిజమే. చూడండి, ఈ లోకంలో దేవుడు ఒక గాడిదను కూడా వాడుకున్నాడు కదా. మనల్ని మన వాడు కూడా మనకి ఇచ్చి, దేవుడు బండి లేదు అన్నప్పుడు బండి దేవుడు ఇచ్చాడు. ఆ బండిని దేవుని మహిమార్థమే జాగ్రత్త వాడుకుంటున్నావా? ఎవడు పెడతాలకి ఇచ్చేయకూడదు. కొంతమంది ఎందుకంటే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా వాడాలి. నీకు ఇచ్చిన వాహనాన్ని కూడా అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, సారా కొట్టుకెళ్ళకూడదు నీ వాహనం. అర్థమైందా? దాన్ని సైలెన్సర్ పీకేసి డ్రన్ 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 అంటే సౌండ్లు అసలు నాకే కదా బండి ఉందన్నట్టుగా. చూడండి, దేవుని మహిమార్థమే వాడాలి. నీకు వాహనం ఇచ్చినా, నీ ఇల్లు ఇచ్చినా, నీకు ఇచ్చిన బిడ్డలైనా, నీకు ఇచ్చిన కుటుంబమైన ఏదైనా దేవుణ్ణి ఘనపరిచేటట్టుగా ఉండాలి. అవునండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఘనంగా ఎంచుతావో నిజంగా దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడు నేను. అవునండి, ఆ రోజున నిజంగా మీరు గమనించినట్లయితే ఆ గాడిద అసలుకి అది దాని జన్మలో ఊహించుంటుందంటారా? ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎన్నడూ కూడా ఏ మనుషుడు దాని మీద అంటే చూడండి, ప్రభువు ఇది ప్రభువునకు కావలసి ఉంది అని దాన్ని దేవుని కోసం సిద్ధపరిచాడు. ఒక గాడిదని దేవుడు సిద్ధపరచుకున్నట్లుగా ఈరోజు నన్ను కూడా ఏమన్నా తెలుసా? నువ్వు ప్రభు కావాలి, నువ్వు ప్రభు కావాలి.
నీ వాహనం ప్రభువు కావాలి, నీ పిల్లలు ప్రభువు కావాలా. మనము మన ఇష్టానుసారంగా ఉండటానికి కాదు. నీ శరీరము కూడా ఎవరు కావాలా? దేవుని మహింపరిచేటట్టుగా ఉండాలి. నిజమే. ఇది ప్రభువు కావాలంటే యజమానుడు కూడా మారు మాట్లాడాల. ఇది ప్రభువును కావాల్సింది అనగానే తీసుకెళ్ళి అంతకన్నా భాగ్యమే ఉంది మాకు. నిజమే. చూడండి ఎంతగా అంటే, చూడండి విధేయత చూపించి ఆ గాడిద పిల్ల రెండింటిని కూడా ప్రభు కొరకు పంపించేసాడండి. ఈ రోజున సువార్త అనేక ప్రాంతాల్లోకి వెళుతూనే ఉంది. దేవుడు చెప్పినట్లుగా బంధింపబడిన విడుదల ఇమ్మన్నాడు. కాబట్టి దేవుడు సువార్త ప్రకటన చేయవలసిన విధంగా నీకు ఓపిక ఉన్నంత వరకు ప్రకటన చేయటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. చచ్చిపోయినాక ఏమైనా చేయగలుగుతావా? చచ్చిపోయినాక సాక్ష్యం ఏం చెప్పగలుగుతావా? చచ్చిపోయినాక వెళ్ళి క్షమాపణ అడిగొస్తాం వెళ్ళేమన్నాను? బతికుండంగానే మనం మాదిరికరంగా ఉండాలి. చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమేక. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనంగా ఎంచుతావో, అర్థమైందా? ఈ లోకంలో ఉండంగానే దేవుడు నిన్నెప్పుడు కూడా పైవాడిగా ఉంచాడు తప్ప కిందవాడిగా ఉంచడండి. ఆ రోజున నిజంగా దేవుడు ఆ గాడిదను కోరుకున్నప్పుడు అది ఎంత విధేయత చూపించిందంటే, ఆ గాడిద నిజంగా ప్రభువా అసలుకి నన్ను కోరుకున్నావు నువ్వు అసలుకి అది దానికి ఆశ్చర్యమైపోయింది. అసలుకి దాని మనసులో అసలుకి దాన్ని చూడంగానే ఎంత సంతోషం అండే. యేసుని చూడగానే నాకు సంతోషం కలిగింది, యేసయ్య కూర్చోగానే నాకు విలువెంతో పెరిగింది. యేసుని చూడగానే నాకు సంతోషం కలిగింది, యేసయ్య కూర్చోగానే నాకు విలువెంతో పెరిగింది. అప్పుడు నా స్టైలు మారింది, నా నడక మారింది. యేసయ్యను చూడంగానే దానికి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చేసిందంట. యేసయ్య కూర్చోగానే దానికి ఏమైపోయిందంట? నా విలువెంతో పెరిగింది. అప్పుడు అందంట నా స్టైల్ మారింది. నిజమే. యేసయ్య నీలో కూర్చుంటే నిజంగా ఆయన విలువ లేని వ్యక్తికి దేవుడు ఏమిస్తా తెలుసా? వందనాలయ్యా అంటాడు. నిజమే. ఆయన ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, ఒక వ్యక్తిలో దేవుని యొక్క కార్యం ఆయన జరిగించినప్పుడు, ఒకప్పుడు అతను మంచోడే కాదు, ఒకప్పుడు సామరాయ స్త్రీ జీవితం లాంటిది అయ్యి ఉండొచ్చేమో, నిజంగా మర్యాదగా మాట్లాడే దేవుడు అలాంటి మర్యాద ఇచ్చే స్త్రీగా దావని చేశాడు. నిజమేనండి. విలువ లేని వ్యక్తికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? విలువిస్తాడండి ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమందు దేవుని ఎంతగా స్తుతించారో, దేవుని ఎంతగా మహింపరిచారో, మళ్ళా 4 రోజుల కల్లా ఏమన్నా తెలుసా? ఏమన్నారు? యేసయ్యని సిలువేయండి, ఇంకా ఆ బరబ్బాని ఏం చేయమన్నారు? విడిపించమన్నారు. ఏంటండి? యెరూషలేము వీధుల్లో దేవుని స్తుతించిన వారే, దేవుని ఆరాధించిన వాళ్ళే, యేసయ్యకి స్తోత్రాలు చెప్పుకునే వాళ్ళే, జీవించిన వాళ్ళే 4 రోజులు ఏమన్నారు? ఆయన సిలువేయండి, ఆయన రక్తాపరాధము మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఇప్పుడు 4 రోజులు పట్టింది వాళ్ళకి, మనకి 1 రోజన్నా పడద్దా? ఏంటండి? ఆదివారం దేవుని ఆరాధించిన వాళ్ళు సోమవారం రేపు ఏం చేయగలుగుతారు చెప్పండి? అంటే చూడండి, ఇందాడే చెప్పా, మనము, మన కుటుంబము, మన వాహనాలు, మన పిల్లలు ఏం చేయాలా? రెబ్బలను కట్టుకోవాలా? టీషర్ట్లు వేసుకోవాలా? నిజమే. ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా జయమో జయమో జయమన్న వాళ్ళే 4 రోజుల కల్లా ప్లేట్ మార్చేశారండి. మరి తెల్లారికి మన ప్లేట్ మార్చేస్తామా? అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదంట. గాడిద కన్నా తెలుసంట సొంతవాడు దుడ్డేదో. అది ఎక్కడ ఉండాలో దానికి తెలుసు గాడిదకి. నా ప్రజలకు ఏమి లేదు, తెలివి లేదు. ఎక్కడో గంతు అక్కడో గంతు, అక్కడో గంతు ఎక్కడో గంతు. మనం అలా ఉండటానికి కాదంటండి. దేవుడు నిజంగా మనకి ఎంతగా ప్రేమించాడు. దేవుడు మాటకి సమస్తము కూడా సృష్టి యావత్తు లోబడుతున్నాయి.
సృష్టి మొత్తము కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి. సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కూడా దేవుని ఘనపరుస్తూ ఉన్న ఈ రోజున ఆయన పోలికలో సృష్టింపబడిన మనము, సృష్టికర్తను మనము ఘనపరచగలుగుతున్నామా? సృష్టికర్తకి ఏం తెలుసులే అనుకుంటూ నా జీవితం నా ఇష్టం, ఇవాళ ఇక్కడ చప్పట్లు కొట్టాం, రేపు అక్కడ అవుట్లు వేస్తాం, టపాకాయలు వేస్తారు. అది ఎంతవరకు మనము దేవుని గణపరిచినట్లు చెప్పండి. మనం దేవుడు తెలీదా? దేవుడు చూస్తలేదా? దేవుడు కళ్ళు మూసుకున్నాడా? చెప్పండి. మనం కూడా ఎక్కడున్నావా అని పాట పాడతామా? చెప్పండి. మన దేవుడు ఎవరు? చూచుతున్న దేవుడు అండి. ఎవరండి మన దేవుడు? చూచుతున్న దేవుడు. నిజమే, మన దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్న దేవుడు. గాడిద తన ధన్యతగా భావించిందండి. ఈ రోజున నువ్వు ఆయన్ని కలిగి ఉన్నప్పుడు నిజంగా ప్రభా, యోగ్యత లేని నా జీవితంలో ఎంతమంది విగ్రహ సంబంధమైన వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఆయన త్వరగా రానయ్యున్నాడని మీరు ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లు చూడండి. మీరు ఈ వేసవకాలం వచ్చిందంటే మీకు టన్నల్స్ కానీ మీరు ఎక్కడ ఏ స్థలం కన్నా ఏ గోడ కన్నా చూడండి, వాళ్ళ పాంప్లెట్లే కనపడతాయి. నా పూర్వకాలం సినిమా వాల్ పోస్టర్లు కనపడేవి, కానీ ఇప్పుడు ఏం కనపడుతుంది? మొత్తం ఇటు చూసినా అటు చూసినా, ఇటు చూసినా అటు చూసినా ఏం కనపడుతున్నాయి? సువార్త కొడుకులు, ఉజ్జీవ కొడుకులు, రండి రక్షణ పొందండి. ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నాయి. దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుని మనం ఘనపరిచేవారుగా ఉండాలని, దేవుని మనం ఆరాధించేవారుగా ఉండాలని. దేవుడు నిజంగా నీ జీవితంలో నువ్వు దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు నీకు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ దినమందు దేవుడు గాడిదను కోరుకున్నాడు, గాడిద పిల్లను కోరుకున్నాడు. ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. మరి ఆయన్ని మోసుకుని వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఘనపరచడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయన ఘనపరిస్తే దేవుడు నీ చేసి తెలుసురా, నిన్ను ఘనపరుస్తాడు. అందుకని నన్ను ఘనపరచువా, నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. ఆయన ఘనపరిచేవారుగా ప్రభు మన సిద్ధపరచును గాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభా నిన్ను ఘనపరిచే జీవితం నాకు దయచేయి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నాయన విధేయత చూపించే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. ఆ దినమందు ప్రభా నాయన ఆయా గాడిదను గాడిద పిల్లను నాయన పిలుచమని చెప్పే ప్రభా. ఎందుకని ఎవడైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువు కావాల్సిన ఉందని చెప్పమంటే వెంటనే వాడు తోలుపెట్టు పెడతానని చెప్పే ప్రభా. నిజమే ప్రభా, ఆ దినమందు ప్రవక్తలు చెప్పబడిన మాటలు ప్రభా నెరవేర్పు అనేది మేము చూసాం ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి నాయన నీ యొక్క ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పు మేము చూసాం ప్రభా. ఎందుకంటే యాకోబు ఆ దినమందే ప్రకటించాడు ప్రభా. ఎందుకంటే నక్షత్రం అనేది యాకోబులో ఉదయిస్తుందని ముందు ప్రకటించాడు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. తండ్రి నాయన ప్రవక్తలు చెప్పిన మాటలు ప్రభా నాయన నెరవేర్పు అనేది మేము చూస్తున్నాం ప్రభా. ఆ దినమందు యాకోబు కూడా ప్రభా తన కుమారుల విషయంలో కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడినట్లుగా ప్రభా నాయన ప్రవచనాలు నెరవేర్పు అనేది మేము చూస్తున్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా ఆయా యూదాలో నుండి రాజదండం ఉంటుందని చెప్పే ప్రభా. ఎందుకంటే ద్రాక్షావల్లికి తన గాడిదకు ప్రభా ఉత్తమ ద్రాక్షావల్లిని తన గాడిదని కట్టి ద్రాక్షారసంలో తమ బట్టలను ద్రాక్షల రక్తములు తమ వస్త్రం ఉతుకుతారని కూడా నువ్వు మాట్లాడేవు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. ఎందుకంటే ప్రభా ప్రవక్తల యొక్క మాటలు జకర్యా ఎలాగ ప్రవచించాడో ఆ దినముందు యాకోబు తన యొక్క వంశావళిని ప్రభా వివరిస్తూ కూడా ఎలాగైతే ప్రకటించాడో ఆ ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పతి మేము చూసాం కనుక ప్రభా తండ్రి నాయన మా జీవితాల్లో కూడా ఘనపరిచే జీవితం మాకు దయచేయండి ప్రభా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు తండ్రి ప్రభా. విధేయత చూపించే జ్ఞానం నాకు దయచేయండి, లోబడే స్వభావం నాకు దయచేయండి, నీ మాట వినే కృపను నాకు దయచేయి ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లించుకోండి ప్రభా. ఈ దినమందు ప్రభా మాతో మాట్లాడుచున్నప్పుడు మా హృదయమంతటితో కూడా ప్రభా నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మాలో ముద్ర వేయమని నా జడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.